అలాగే జగనన్న తోడు ఏదైతే చిరు వ్యాపారాలు, తోపుడు బళ్ళు ఇలాంటివి ఉంటే అది 16 లక్షల మంది తీసుకున్నారు. మామూలుగా రోజుకు అది 10 రూపాయల వడ్డీ కావచ్చు, ఎంత అవుతుంది అనుకుంటా. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తీసుకొని సాయంత్రానికి 1000 రూపాయలు అంటే 900 ఇస్తారు, సాయంత్రానికి 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది తీసుకున్న వాళ్ళు. దాన్ని 0 వడ్డీ చేస్తూ 10,000 రూపాయలు ఇచ్చేది అది ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫర్దర్ పెంచుతున్నారు. మళ్ళీ అది రీపే చేస్తే దాన్ని 1000 పెంచుకుంటూ అది ఇప్పుడు 13,000 14,000 వచ్చినట్టుంది ఎలిజిబిలిటీ. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు 16 లక్షల మంది పైకి చిలుకుంటే దాదాపు 17 లక్షలు. అందులో మళ్ళీ 12 లక్షల మంది మహిళలే. అవన్నీ చిరు వ్యాపారాలకు ఉద్దేశించినవి. వాళ్ళు సర్వైవ్ కావడమే కాకుండా వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి పథకాలే. డ్వాక్రా దగ్గర బ్యాంక్ లింకేజ్ ఎంత పెరిగింది, చేయూత దగ్గర అంత పెరిగింది. ఇక్కడ జగనన్న తోడు కింద వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దీనికోసం ఏం చేసింది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎన్సీలను తీసుకొచ్చి ఐటీసీ కానీ, రిలయన్స్, హిందుస్థాన్ లివర్ లాంటి ఎంఎన్సీలు పెద్ద పెద్ద వాటిని మార్కెటింగ్ దీంట్లో ఉండే వీళ్లకు టైఅప్ చేసింది. డైరీ ఎంకరేజ్ చేయడానికి అమూల్ తీసుకొస్తే ఈరోజు దాదాపు 4700 విలేజెస్లో 4 lakh పైన ఫార్మర్స్ అమూల్తో టైఅప్ అయ్యారు. దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకు వచ్చే పాల ధర దాదాపు దీనివల్ల 15 రూపాయలు పైగా 20 రూపాయలు దాకా పెరిగింది. పోటీ వచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళు పెంచారు. ఇందులో 1,00,000 మంది మళ్ళీ మహిళలు ఉన్నారు. నేను చెప్పే ఈ లక్షలన్నీ ఇండివిజువల్సే కాదు, ఇవి కుటుంబాలు. మీరు గమనిస్తే 1,15,00,000 మంది మహిళలు అంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు డ్వాక్రా దీని మీద వచ్చి దాని నుంచి వాళ్ళ ఆదాయం పెంచుకున్నారు. అందులో కొంతమంది డూప్లికేషన్ కూడా ఉండొచ్చు, యూనిక్ దీంట్లో ఉండొచ్చు, లేదా అది ఇది కూడా ఉండొచ్చు, చేయూత కింద ఉండొచ్చు. బట్ దాదాపు మనకున్న 1,67,00,000 కుటుంబాల్లో 1,00,00,000 కుటుంబాల పైన తమ కాళ్ళ మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. దాంతోపాటు మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమకూర్చిన ఈ ప్రైవేట్ మన ఈ స్కూల్స్కు సంబంధించి అడ్వాన్స్డ్ దీంట్లో ఇచ్చి అమ్మ ఒడి ఇస్తున్నందువలన అదే యాడ్ అవుతుంది వాళ్ళకు. వీటన్నిటిని ఉపయోగించుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, తద్వారా వాళ్ళు సంపాదన మెరుగుపరచుకోవడమే కాకుండా ఇంకా 1-2 కుటుంబాలను కూడా నిలబెట్టుకునే రకంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నందువల్ల ఈరోజు మన ఎకానమీ ఇంత బూస్టర్ లాగా పనిచేసి ఓ డీసెంట్రలైజ్డ్ కింది వరకు వెళ్ళి ఎకానమీ మొత్తంగా కూడా బూస్ట్ వచ్చింది. కాదని ఎవరైనా అనగలరా? ఇందులో ఏది అబద్ధాలే, ఇవన్నీ ఆడిటెడ్, ఎక్కడైనా దొరుకుతాయి ఫిగర్స్, ఎవరైనా తీసుకోవచ్చు. మీడియా వాళ్ళకైతే ఇంకా యాక్సెస్ ఉంటుంది. ఇది ప్రోగ్రెస్ డెవలప్మెంట్ కాక ఏమవుతుంది?